ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అలైహిం షాలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అంశం ఎటువంటిదంటే ప్రతి క్రైస్తవుడు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు నాకంటూ సంఘం ఉంటుంది కదా, మాది అదోనైస్ మినిస్ట్రీ సంఘం. అయితే మా సంఘానికి ఈరోజు ఆదివారం ఉందాం. ఈరోజు ఆదివారం కొంతమంది వస్తారు క్రైస్తవులు, మా సంఘానికి వచ్చేవాళ్ళు వస్తారు. అయితే ఈ రోజున ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను, వాళ్ళకి విశ్వం ఎలా పుట్టిందని ఒక అంశాన్ని చెప్తాను. వచ్చే వారం మళ్ళీ వాళ్ళు వస్తారు. అప్పుడు అడుగుతాను, పోయిన వారం నేను ఈ అంశం చెప్పాను అని. అప్పుడు వాళ్ళు దాదాపు ఏం చెప్పరు, మౌనంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గుర్తులేదు, నిర్లక్ష్యంగా విన్నారు కాబట్టి మర్చిపోతారు. కొంతమంది వింటారు కానీ మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మా బాధ్యతలు ఉన్నాయి, మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి, మీ పెద్దవాళ్ళమని చెప్తారు. తెలుసు, పెద్దవాళ్ళకి కష్టాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఆయనత మాత్రాన దేవుని వాక్యం మర్చిపోతారా? దేవుని వాక్యం మర్చిపోవచ్చా? మర్చిపోతే ఎవరికి నష్టం? విని వదిలేసిన మీకే నష్టమా? చెప్పిన మాకు నష్టమా అని అంటే విని వదిలేసిన మీకే నష్టం. కాబట్టి ఈ అంశాన్ని విని వదిలేకుండా, నిర్లక్ష్యంగా వినకుండా జాగ్రత్తగా దేవుడి ఈ వాక్యాన్ని మీ హృదయాలు భద్రపరచుకోండి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతకీ మన అంశం ఏమిటంటారా? మన అంశం ఏమిటంటే, క్రైస్తవులైన మనకు గడియారం ఉందా? క్రైస్తవులైన మనకు గడియారం ఉందా? ఇది మన అంశము. ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు చివరి వరకు చూడాలి. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఈ వీడియోని చూడాలి. క్రైస్తవునికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. ఒకటి, దివారాత్రులు బైబిల్ చదవడం, దేవునిలో ఉండడం, దేవునికి ప్రార్థన చేయడం. ఈ విధంగా కొన్ని లక్షణాలు క్రైస్తవునికి ఉంటాయి. ఆ విధంగానే విన్న వాక్యాన్ని మర్చిపోకుండా దాన్ని అమల్లో పెట్టే ఆ లక్షణం కూడా ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ఆ విధంగానే ఈ అంశాన్ని కూడా మీరు భద్రపరచుకోండి. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన అంశము క్రైస్తవులైన మనకు గడియారం ఉందా లేదా? అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే, ఇప్పుడు వరకు లేదు అని అంటారు, కానీ ఇప్పుడు నుంచి ఉంది. క్రైస్తవుల మనకు గడియారం ఉంది. సరే, గడియారం ఉంది అన్నాం. ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుంది? సో దాని టైం టేబుల్ అలాగా టైం మెయింటైనింగ్ దానిలో ఎలా ఉంటుంది అని అంటారా? చెప్తాను. ఇప్పుడు మన అందరి ఇళ్ళలో ఒక గడియారం అని ఉంటుంది. మీ ఇళ్ళలో గడియారం ఉంది కదా. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మా ఇంట్లో కూడా ఒక గడియారం అనేది ఉంది. దానిలో 12 అంకెలు 1 నుంచి 12 దాకా ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 12 అంకెలు 24 గంటలు సూచిస్తాయి. ఈ విధంగా మార్నింగ్ పగలపూట 12 గంటలు, రాత్రిపూట 12 గంటలు, మొత్తం రోజుకి 24 గంటలు అని ఎవరు చెప్పారు? సైన్స్ చెప్పింది, విజ్ఞానం చెప్పింది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, సైన్స్ చెప్పకముందే బైబిల్ చెప్పింది రోజు 24 గంటలు ఉంటాయి అంటే మీరు నమ్ముతారా? సైన్స్ చెప్పకముందే మన ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడు రోజు 24 గంటలు ఉంటాయని. అంటే నమ్ముతారా లేదా? చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వచనంలో ఈ వాక్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు పగలు 12 గంటలు ఉన్నవి. ఎన్ని గంటలు? పగలు 12 గంటలు ఉన్నవి అని అంటాడు. అంటే రాత్రి కూడా 12 గంటలు ఉన్నాయి కదా అర్థం. కొంతమంది తెలుస్తూ కాదంటే సరే చెప్తాను, ఒక ఈక్వేషన్ చెప్తాను. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకున్నాం మనం. ఒక స్కేల్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా హాఫ్కి మనం కట్ చేస్తాం. అప్పుడు హాఫ్ పార్ట్ ఏంటంటే 15 సెంటీమీటర్స్. ఇప్పుడు ఫుల్ స్కేల్ సెంటీమీటర్స్ చెప్పండి. కరెక్ట్గా హాఫ్ స్కేల్ 15 సెంటీమీటర్స్ అన్నప్పుడు ఫుల్ స్కేల్ ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది? ఆన్సర్ మీకు తెలుసు కదా, 30 సెంటీమీటర్స్. ఆ విధంగానే పగలు 12 గంటలు, మార్నింగ్ 12 అవర్స్ ఉన్నప్పుడు నైట్ కూడా 12 అవర్స్ ఉంటాయి కదా. డే 12 అవర్స్ అయితే నైట్ 12 అవర్స్. ఇది ఈక్వేషన్. రోజుకి 24 గంటలోనే దేవుడు మన యేసుక్రీస్తు ముందే చెప్పాడు, సైన్స్ చెప్పముందే చెప్పేశాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఓకే, మనకి రోజుకి 24 గంటలోనే తెలిసింది, బైబిల్ చెప్పింది. సరే, మరి గడియారం ఏ విధంగా ఉంటుంది? అసలు గడియారం ఎలా ఉంటుంది? దానిలో ఏ విధంగా మన టైం అనేది నడుస్తుంది అంటే, క్రైస్తవ గడియారం ఎలా ఉంటుందంటే, క్రైస్తవ గడియారంలో మొత్తం 8 జాములు ఉంటాయి. జాము అంటే కిసాన్ జాము, బటర్ జాము, ఇక తినే జాములు కాదు. జాము అంటే పూట,
సమయం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనకు మొత్తం 8 జాములు. మార్నింగ్ పగలపూట 4 జాములు, రాత్రిపూట 4 జాములు, మొత్తం కలిపితే 8 జాములు ఉంటాయి. అయితే ఈ 8 జాములు ఏ గంటకి మారుతాయి, ఏ విధంగా వస్తాయి, వీటి గురించి బైబిల్లో ఉందో లేదా ఈరోజు మన పరిస్థితి వస్తుంది. పగల 4 జాములు ఉంటాయని మీకు వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు చెప్పేటప్పుడు వాక్యాన్ని చదివి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటుందంటే, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉంటుంది అని ఉంది. అయితే ఆయన ఉదయం పూట బయలుదేరతాడు, అంటే 6 గంటలకు బయలుదేరతాడు. 9 గంటకి ఆయన ద్రాక్ష తోటలో పని చేయడానికి 9 గంటలకు కొంతమంది పని వాళ్ళని తీసుకొస్తాడు. మళ్ళీ ఆ విధంగానే 12 గంటలకి మరికొందరు పని వాళ్ళని తీసుకొస్తాడు. మరి 3 గంటలకి మరికొందరు పని వాళ్ళు తీసుకొస్తాడు అని బైబిల్లో ఆ వచనంలో ఉంటుంది. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఇక్కడ 4 జాములు ఉన్నాయి. ఏ విధంగా అంటారా, ఆయన ఉదయం 6 గంటలకు బయలుదేరాడు, అంటే 6 కాడ నుంచి 9 వరకు మొదటి జాము. పొద్దున పూట పగలపూట 6 కాడ నుంచి 9 వరకు మొదటి జాము. ఆయన 9 గంటలకి కొంతమంది తీసుకొచ్చాడు, అంటే 9 కాడ నుంచి 2వ జాము స్టార్ట్ అవుతుంది. 9 కాడ నుంచి 12 గంటల వరకు 2వ జాము. 12 గంటలకి మరికొందరు తీసుకొచ్చాడు. 12 కాడ నుంచి 3 గంటల వరకు 3వ జాము. 3 గంటలకి మరికొందరు తీసుకొచ్చాడు, అంటే 3 గంటల నుండి 4 గంటల వరకు 3 గంటల నుండి 6 గంటల వరకు 4వ జాము. మీకు అర్థమైందో లేదో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము. 2వ జాము 9 గంటల నుండి 12 గంటల వరకు 2వ జాము. 12 గంటల నుండి 3 గంటల వరకు 3వ జాము. 3 గంటల నుండి 6 గంటల వరకు 4వ జాము. ఈ 4 జాములు ఉదయం పూట సమయాలు. మన క్రైస్తవులైన మన గడియారంలో పగలపూట వచ్చే 4 జాముల సమయం ఇది. 3 గంటలకి ఒకసారి జాము వస్తుంది, అంటే పూట వస్తుంది, పూట మారుతుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు రాత్రి జాముల గురించి చూద్దాం. రాత్రిపూట జాములను ఏమంటారు, అవి మళ్ళీ ఏ టైము, సేమ్ టైమా లేకపోతే ఆ టైమింగ్ ఏమిటిది అని చూద్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, మన ఈ వచనం కూడా పరిశీలించినట్లయితే ఈ వచనంలో ఏముంటుందంటే, రేయి మొదటి జామున మొరపెట్టుచున్నాడు అని ఉంటుంది. రేయి మొదటి జాము. ఇక్కడ మన డిఫరెన్స్ ఏంటంటే, పొద్దున పొడి వచ్చే జాములకి రాత్రిపూట వచ్చే జాములకి ఒక్క చిన్న పేరు డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము అని పగలపూట అంటాం కదా. రాత్రిపూట ఏంటంటే రేయి మొదటి జాము, రేయి 2వ జాము, రేయి 3వ జాము, రేయి 4వ జాము. రేయి అనే పదం ఆ జాములకు ముందు యాడ్ అవుతుంది. దీన్ని అప్పుడు రేయి అనే పదం యాడ్ అయిందంటే అది రాత్రిపూట జాము అని అర్థం. రేయి ఆ పదం లేకపోతే పగలపూట జాములు అని అర్థం. రాత్రిపూట జాములు ఏ విధంగా వస్తాయంటే, సేమ్ టైమింగ్ 6 నుంచి 9 దాకా రేయి మొదటి జాము, 9 నుంచి 12 దాకా రేయి 2వ జాము, 12 నుండి 3 దాకా రేయి 3వ జాము, 3 నుంచి 4 దాకా రేయి 4వ జాము. ఈ విధంగా రాత్రిపూట 4 జాములు, పగలపూట 4 జాములు ఉంటాయి. ఈ విధంగా మొత్తం 8 జాములు ఉన్నాయని, ఆ 8 జాములు కలిపితే మనకు ఒక గడియారం తయారవుతుందని, ఆ తయారైన గడియారం మనకు ఉందని, అంటే క్రైస్తవులకు గడియారం ఉందని మన ఈ వాక్యాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా కొన్ని వాక్యాలు మనం పరిశీలిద్దాం. ఏంటంటే, కీర్తన గ్రంథము 63వ అధ్యాయం 4వ వచనం నుండి 5వ వచనం వరకు. ఇక్కడ దావీదు రాత్రి జాముల యందు ప్రార్థన చేయుచున్నాడు అని ఉంటుంది. జాముల యందు అంటే బహువచనం, జాము యందు అంటే ఏకవచనం. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, రాత్రిపూట జాములు ఉన్నాయి అంటే 4 జాములు ఉన్నాయి, బహువచనం వాడారు అంటే 4 జాములు ఉన్నాయి మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ మన మత్తయి సువార్తలో పగలపూట జాములు ఉన్నాయని చూసాము, ఇక్కడ కీర్తనలో రాత్రిపూట జాములు ఉన్నాయని చూసాము. అంటే ఇక్కడ మనకు రెఫరెన్స్ వచ్చేసింది, క్రైస్తువులకు గడియారం ఉందని, దానిలో 8 జాములు ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనం రాత్రి జాములు ఏంది, పగల జాములు ఏంది ఒక్కడైనా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం మన ఉదయాలు ఇప్పుడు సరే ఉంటాయి, మరి పనులు ఉంటాయి, ఏవైనా ఉంటాయి, కానీ దేవునికి ప్రతి జాములో ఖచ్చితంగా ప్రార్థన చేయాలని ఈ వాక్యాలు మనకు చెప్తున్నాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఇప్పుడు ఒక విషయాన్ని చూద్దాం. ఏంటంటే, మీరు భోజనం చేస్తారు కదా, డిన్నర్ కదా, లంచ్, ఇంగ్లీష్లో లంచ్ చేస్తారు కదా.
ఆ లంచ్ ఎన్ని చేస్తారు? 12 నుంచి 1 లోపు, దాదాపు 12 నుంచి 2 లోపు. అయితే ఇది ఇలా చెయ్యాలని చెప్పి ఎవరు చెప్పారు మీకు? మీకు మీ తల్లిదండ్రులు చెప్పుంటారు, తల్లిదండ్రులకు వాళ్ళ తాతలు చెప్పుంటారు. అలాగా ఎవరికి అంత దూరం ఇలా సైన్స్ చెప్పిందంటారు, అంతే కదా. లేకపోతే గ్యాస్ వస్తుందని చెప్తాడు. అయితే సైన్స్ చెప్పిందా మధ్యాహ్నం పూట 12 గంటల నుండి 3 గంటల లోపు నుంచి తినాలని, భోజనం చేయాలని? లేదా బైబిలే చెప్పిందా ఒక మనిషి ఎప్పుడు భోజనం చేయాలని? అంటే బైబిలే ముందు చెప్పింది. చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మన ప్రియమైన యేసుక్రీస్తు ఒక బావి ఎద్దుకు వెళ్తాడు. అక్కడ దాదాపు 12 గంటలు అయి ఉంటుంది అని చెప్పి అక్కడ వచ్చిన ఉంటుంది. అప్పుడు ఆయన శిష్యులు దేవుని కొరకు మన యేసుక్రీస్తు కోసం తినడానికి భోజనం తేయడానికి ఊర్లోకి వెళ్తారు. అప్పుడు టైం ఎంత అంటే 12 గంటలకి. 12 గంటలకు వారు దేవునికి భోజనం తేడానికి వెళ్ళారంటే అవి భోజనం చేయవలసిన సమయం అని మనకు గుర్తించాలి. అంటే 12 గంటల నుంచి మనం భోజనం చేయవచ్చు అని ఇక్కడ బైబిల్లో మనం చూసాము. 12 గంటల నుంచి మనం భోజనం చేయవచ్చు అని ఇక్కడ బైబిల్లో చూసాము. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, అర్థమైంది కదా. సైన్స్ తప్ప ముందు బైబిల్ చెప్పింది. మరి ఇంకో వాక్యం చూద్దాం. ఏంటంటే ఆదికాండము 43వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 43వ అధ్యాయం 16వ వచనం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఈ వాక్యంలో చూస్తే యేసేపు తన అన్నదమ్ములు కలుసుకున్నప్పుడు అక్కడ ఆయన వారి కొరకు భోజనం ఏర్పాటు చేయడానికి దాదాపు 12 గంటలప్పుడు భోజనం సిద్ధపరచమన్నాడు. మనం ఈ వాక్యం ఒకసారి చదివితే అర్థమవుతుంది. అప్పుడు దాదాపు 12 గంటలప్పుడు ఆయన భోజనం సిద్ధపరచమన్నాడు. అంతే ఇక్కడ కూడా అదే ఉంది. దాదాపు 12 గంటలప్పుడు ఆయన భోజనం సిద్ధపరచమన్నాడు. అంటే 12 గంటలకు భోజన సమయం. ప్రతి మనిషి అప్పుడు భోజనం చేయాలి. అంతేగాని ఎప్పుడు తిండా ఉండడం కాదు. దేవునికి కూడా మనం ప్రార్థన చేసి దేవునిలో ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మన సైన్స్ చెప్పక ముందే బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయి. బైబిల్ ఎప్పుడో చెప్పేసింది, కానీ దాన్ని వెతికి తీయడమే మనకి కుదరట్లేదు. అది మనం సరిగ్గా బైబిల్ చదవకపోవడం వల్ల మనకన్నీ బయట రావట్లేదు. కానీ బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, భోజనం గురించి కూడా, భోజన సమయం గురించి కూడా బైబిల్లో ఉందని మనం వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఇక్కడ మనకి 2 విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే 3 విషయాలు. రోజుకి 24 గంటలు ఉన్నాయని, మరియు రోజుకి 8 జాములు ఉన్నాయని, ఆ దానిలో పగలపూట 4 జాములు, రాత్రిపూట 4 జాములు అని వాళ్ళు పేర్లు తెలుసుకున్నాం. మరియు భోజన సమయం గురించి తెలుసుకున్నాం. ఈ విధంగా ఈరోజు మన గడియారం గురించి, క్రైస్తవుల యొక్క గడియారం గురించి, దాని టైమింగ్ గురించి మనం తెలుసుకున్నాం. మనం ఇంకొక వాక్యాన్ని పరిశీలిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుండి 46వ వచనం వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుండి 46వ వచనం వరకు. ఇక్కడ దాదాపు 3 గంటల సమయంలో దేవుడు శిలువలో పలికేది ఒక మాట, ఏలి ఏలి లాలా సమస్త అని దేవుడు పలికాడు. ఏమని? ఏలి ఏలి లాలా సమస్త అని దేవుడు శిలువలో పలికాడు. దాదాపు 3 గంటల. అప్పుడు ఇది పగల పూట 4వ జాము, ఉదయం పూట 4వ జాము అప్పుడు దేవుడు అది ఆ విధంగా పలికాడు. ఇక్కడ మనకి ఏం తెలుసుకుంటామంటే క్రైస్తవుడి గడియారం అనేది ఉంది. ప్రతి క్రైస్తవుడు ఈ వాక్యాన్ని వారి హృదయాలు పెట్టుకోవాలి. వారికి ఒక గడియారం ఉందని, క్రైస్తవుల మనకు ఒక గడియారం ఉందని, దానిలో 24 గంటలు ఉంటాయని, మరి దానిలో 8 జాములు ఉన్నాయని, పగలపూట 4 జాములు, రాత్రిపూట 4 జాములు, అట్లా పేర్లు. మరి అవి ఎన్ని గంటలకు వస్తాయంటే 3 గంటలకి ఒక జాము వస్తుందని మనం ఈరోజు మనం తెలుసుకున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, హిందువులకి 5 జాములు ఉంటాయి. వారికి 2 గంటల 24 నిమిషాలకి ఒక్కో జాము మారుతుంది. మనకి 8 జాములు ఉంటాయి. 3 గంటలకి ఒక్కో జాము మారుతుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఇశ్రాయేలుకి మాత్రం 6 జాములు ఉంటాయి. క్రైస్తవులకి మనకు 8 జాములు, హిందువులకి ఏమో 5 జాములు, ఇశ్రాయేలుకి 6 జాములు. ఇశ్రాయేలుకి 6 జాములు ఎందుకంటే మన ప్రియమైన యేసుక్రీస్తు రాగమనుపు ఇశ్రాయేలుకి 6 జాములే ఉండేవి. మన ప్రియమైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకు మొత్తం 8 జాములు అయ్యాయి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మట్లేదు, మన ప్రియమైన యేసుక్రీస్తు అంగీకరించలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా 6 జాములు ఉన్నాయి. మనకి 8 జాములు ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇది ఈరోజు మన అంశము. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ప్రార్థన చేయవలసిన సమయం ఏమిటి? అది మీకు తెలుసా? మీరు ప్రార్థన చేయవలసిన సమయం ఏమిటి? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం ఏంటంటే, మీరు దేవుని ప్రార్థన చేయవలసిన సమయం ఏంటంటే 4వ జామున మీరు 4 గంటల నుండి 6 గంటల సమయంలో మీరు దేవుని ప్రార్థన మొరచి పెట్టాలి.
ఖచ్చితంగా మీరు ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు చూస్తారు కదా, అప్పుడు మీరు లేవగానే మీరు దేవునికి ప్రార్థన చేయాలని, దేవుడు మొరపెట్టాలని చెప్పి మనకి ఈ వాక్యంలో ఉంది. మార్కు సువార్త 1:35 వచ్చిన ఈ వాక్యం అనేది ఉంటుంది, ఈ వచనం అనేది ఉంటుంది. అయితే ప్రియమే దేవుని పిల్లలారా, ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు, క్రైస్తవునికి గడియారం ఉందని, రోజుకి 24 గంటలోనే బైబిల్ ముందు చెప్పిందని, భోజన సమయం గురించి ముందు బైబిల్ చెప్పిందని, మరియు రోజుకి ఎన్ని జాములు, వాళ్ళ పేర్లు, అది ఎన్ని గంటలకి వస్తుందని, వీటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు మీకు ప్రశ్న, బైబిల్లో గడియారం ఉందా లేదా? క్రీస్తులో మనకు గడియారం ఉందా లేదా? ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ చేయండి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇది ఈరోజు మన సమయం. క్రైస్తవులు గడియారం ఉందని మనం ఈరోజు తెలుసుకున్నాము. ఈ వాక్యమైన మీరందరినీ దేవుడు దీవించాలని కోరుకున్నాను. మరియు ఇంకా మా ఛానల్లో వచ్చే మరికొన్ని ఇంకా వచ్చే వీడియోలన్నింటినీ మీరు మిస్ కాకూడదండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మా యూట్యూబ్ ఛానల్ నుంచి ఏ వీడియో వచ్చినా ముందు మీకే వస్తుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యమైన మీరందరినీ దేవుడు సదాకాలం దీవించును గాక. ఆమేన్.